హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసినటువంటి వీడియో అనమాట ఇది. సో ఈ సాటర్డే అండ్ సండే ఈ వీకెండ్స్లో మనం చూడాల్సినటువంటి ఓటీటీ మూవీస్ ఏంటో చెప్పడానికి మీ ముందుకు వచ్చేసిన అనమాట సాస్ టీవీ శివ. సో నార్మల్గా ఏంటంటే మనకి మూవీస్ చూడడం అనేది ఇంట్రెస్ట్, బట్ అందులోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్ చూడడం అంటే మరీ ఇంట్రెస్ట్. అండ్ ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. కొంతమందికి హర్రర్ చూద్దామని ఇష్టం, కొంతమందికి సర్ప్రైజింగ్గా ఉండేటటువంటి ఒక మిస్టీరియస్ని చూద్దామని ఇష్టం, అండ్ కొంతమందికి రొమాంటిక్ లాంటివి ఇష్టం అనమాట. సో ప్రెసెంట్ మీ ముందరికి ఈ వారంలో ఉన్నటువంటి రిలీజ్ కాబోతున్నటువంటి డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలు చెప్పడానికి వచ్చేసాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం తెలిసేసుకుందామా? సో ఫస్ట్ మనం ప్రైమ్ వీడియోస్ కానీ చూసుకుంటే, అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో మనకి ఈ వీక్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు ఏంటంటే, మీరు ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి ఈ మూవీస్లో మీకు నచ్చింది. సో ఇందులో కొరియన్ మూవీ అనేటువంటి మౌస్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. ఇది ఒక సిరీస్. సో దీనికి సంబంధించినటువంటి సీజన్ 1 అయితే రిలీజ్ చేశారు. సో ఈ వీకెండ్లో ఇన్ కేస్ కొరియన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ సినిమాను చూసేవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఇక మరి ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతున్నటువంటి తెలుగు సినిమా ఏదైనా ఉందంటే గమ్ గమ్ గణేష. సో విజయ్ దేవరకొండ యొక్క తమ్ముడు అనేటువంటి ఆనంద్ దేవరకొండ ఒక మంచి ఎంటర్టైన్గా వచ్చినటువంటి ఈ సినిమా థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేదు, బట్ ఎందుకు నాకు ట్రైలర్ చూసినట్టు బాగానే అనిపించింది. సో గమ్ గమ్ గణేష కూడా ఈ వీకెండ్లో మీరు ప్లాన్ చేసుకోవడానికి ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. సో తెలుగులో రాబోతున్నటువంటి మరో సినిమా ప్రైమ్ వీడియోలో రాధా మాధవం. ఈ సినిమా కూడా మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్లో ఉంది. ఇక మన తమిళ్లో కానీ చూసుకున్నట్లయితే పీటీ సార్ అనేటటువంటి సినిమా అవైలబుల్లో ఉంది. సో సమ్టైమ్స్ ఏంటంటే కొన్ని సినిమాలు మనకి అర్థం కాకపోయినా సరే చూడాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా, లైక్ అటువంటిదని చెప్పుకోవచ్చు. ఈ పీటీ సార్ ఇన్ కేసు ఎవరైనా సరే ఫ్రీగా ఉండి ఒక మంచి మూవీ చూడాలనుకుంటే మాత్రం ఈ పీటీ సార్ని ప్లాన్ చేసుకోండి, లాంగ్వేజ్తో సంబంధమే లేదు. ఇక మరి ప్రైమ్ వీడియోలోను అండ్ అలానే ఆహాలోతోనూ తమిళ్లో వచ్చినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే రసవతి. సో ఇది కూడా ఒక మంచి మూవీ. అంటే ఇన్ కేసు బాగా డిసప్పాయింట్గా ఉన్నాం, ఏదో ఒక మూవీ చూడాలరా అనుకున్నప్పుడు మాత్రం పెట్టుకొని చూడాల్సినటువంటి ఒక మంచి మూవీ అనే చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మనకి ప్రైమ్ వీడియోలో వస్తున్నటువంటి మరాఠీ సినిమా నాచ్గా గుమా. సో నాచ్గా గుమా అనేది ఒక మరాఠీ మూవీ. సో పేరుకి మరాఠీ అయినప్పటికీ మన వాళ్ళని చాలా మందికి నచ్చిందనమాట. అండ్ IMDb పరంగా కూడా మంచి రేటింగ్ ఇవ్వడం జరిగింది ఈ సినిమాకి. ఇక దీని తర్వాత ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతున్నటువంటి ఆల్ లాంగ్వేజెస్ మల్టిపుల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి సినిమా ఫ్రీలాన్స్. సో ఫ్రీలాన్స్ సినిమా ఏంటంటే మనకి ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, హిందీ ఈ విధంగా చాలా లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్లో ఉంది. ఇంకా ప్రైమ్ వీడియోలో రాబోతున్నటువంటి నెక్స్ట్ మూవీ ఇంగ్లీష్లోనే మాత్రమే ఉంటుంది, ఇది ద లుక్ ఆఫ్ లవ్. సో లవ్ ఉంది కదా, సో ఫుల్ రొమాంటిక్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారేమో, ఛాన్సే లేదు. సో మ్యాక్సిమం ఇన్ కేసు ఎవరైనా ఉంటే సరే ఈ మూవీని చూడాలంటే ఇంగ్లీష్ మూవీస్ కూడా కొన్ని చాలా బాగుంటాయి. అంటే నాట్ తెలుగులో మాత్రం ఎమోషన్స్ ఉంటాయని అనుకుంటాం కానీ సో ఇంగ్లీష్ మూవీస్లో కూడా కొన్నిట్లో ఎమోషన్స్ బాగానే ఉంటాయన్నమాట. సో అటువంటి ఒక సినిమా చూడాలనుకుంటే ఈ వీకెండ్ మీరు ప్లాన్ చేసుకోండి. ఇక సిరీసెస్ పరంగా చూసుకున్నట్లయితే హిందీలో ఉన్నటువంటి ప్రైమ్ వీడియోలో ఉన్న సిరీస్ ఇండస్ట్రీ. సో ఇది ఒక సిరీస్, అంటే ఒక వెబ్ సిరీస్లో ఏంటంటే మనకి ఒక డే మొత్తాన్ని ఇలా టైం పాస్ చేస్తాయి అనమాట. సో అలాంటి ఒక సిరీస్ని అయితే నేను మీ ముందర తీసుకొచ్చాను, అదే ఇండస్ట్రీ. ఇక మన ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతున్నప్పుడు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఏదైనా ఉందంటే ఫెడరల్ 12 ఫైనల్ డేస్ అనమాట. ఇక మన హాట్స్టార్లో చూసుకున్నట్లయితే మల్టిపుల్ లాంగ్వేజెస్లో వచ్చినటువంటి సినిమా ఆర్నమనై 4. సో ఇది మనకి హాట్స్టార్లో అవైలబుల్లో ఉంది. సో ఇంకా దాని తర్వాత ఏంటంటే బ్యాడ్ కాప్ అనేటటువంటి సినిమా ఉంది. ఇది ఒక హిందీతో పాటు ఒక 6 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. ఇది ఒక సిరీస్ అనమాట. సో బేసికల్గా కూడా సిరీస్ నచ్చే వాళ్ళకి ఈ వీకెండ్ సరైన సిరీస్ చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత జపనీస్లో ఉన్నటువంటి సిరీస్ ఒక యానిమీ సిరీస్. ఈ మధ్యకాలంలో చెప్పాలంటే యానిమీ షోస్లో ఎక్కువ మంది అయిపోయారు. సో ఒకప్పుడు అంటే యానిమేటెడ్ మూవీస్ వేరు, బట్ యానిమీస్ వేరు. యానిమీస్ అనేవి ఒక కొరియన్ లేదంటే జపనీస్ వాటిలో చాలా బాగా ఫేమస్ అనమాట. మనకి కొన్ని మూవీస్ అయితే మాత్రం అసలు అవైలబిలిటీనే లేవు, బట్ ప్రెసెంట్ ఈ యానిమీ సిరీస్ అయితే జపనీస్ భాషలో అయితే ఉంది. సో చెప్పాను కదా కొన్ని మూవీస్ ఏంటంటే మనకి సినిమాలు కాదు, ఇది ఒక యానిమీ అనమాట, అంటే లైక్ బొమ్మలు లాంటిది అనమాట. సో ఈ బొమ్మలు ఏంటంటే మనకి కోడ్ గీజ్ అనేటటువంటి ఒక మూవీని అయితే యానిమీ సిరీస్లో రాబోతోంది ఈసారి. ఇది కూడా మనకి హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఇక మనకి నచ్చినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది నెట్ఫ్లిక్స్ అనే చెప్పుకోవచ్చు. సో నెట్ఫ్లిక్స్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే కోటా ఫ్యాక్టరీ అనేటటువంటి ఒక మూవీ ఉంది. ఇది అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంది. ఇది ఒక సిరీస్ అనమాట, అండ్ ఇది సీజన్ 3. సో ఇన్ కేస్ దీని ముందు 2 సీజన్లు ఎవరైనా చూసినా సరే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ఒక మరో యానిమీ మూవీ జపనీస్ ఏంటంటే రైడింగ్ ఇంపాక్ట్ అనమాట. సో ఇది ఫస్ట్ సీజన్ రిలీజ్ చేస్తారు ఈ నెట్ఫ్లిక్స్లో, ఏంటంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్గా ఈ విధమైనటువంటి ఒక యానిమీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి సినిమా ద విక్టిమ్స్ గేమ్. ఇదేంటంటే ఒక తైవానీస్ సినిమా, అంటే తైవాన్ భాషలో ఉన్నటువంటి ఒక సినిమా. ఇది కూడా ఒక సిరీస్ అనమాట. సో ఈ వీకెండ్ మీరు గట్టిగా ప్లాన్ చేసుకోవచ్చు నా ఉద్దేశం. సినిమాల కన్నా కూడా సిరీసెస్లు అయితే చాలా ఉన్నాయి. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి స్పానిష్ మూవీ ఏదైనా ఉందంటే గ్యాంగ్స్ ఆఫ్ గెలిషియా. సో గ్యాంగ్స్ ఆఫ్ గెలిషియా అనేది ఒక స్పానిష్ మూవీ. ఇది కూడా ఒక సిరీస్ అనమాట. ఇది కూడా సీజన్ 1 అయితే రిలీజ్ అయింది. ఇక కొరియన్ మూవీస్ నెట్ఫ్లిక్స్లో చెప్పాల్సిన పని లేదు, చాలానే వస్తాయన్నమాట. అందులో ఉన్నటువంటి సినిమా ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ. సో కొరియన్స్లో మిస్టరీ సినిమా చాలామంది లవ్ మాత్రమే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ మిస్టరీ లాంటి సినిమాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇది ఒక రియాలిటీ సిరీస్ అనమాట. సో ఇది ఫస్ట్ సీజన్ కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీలో ఉంది. ఇక నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి మరో డాక్యుమెంటరీ బ్లాక్ బార్బీ. ఇది ఇంగ్లీష్లోనే అండ్ హిందీ లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉందన్నమాట, బ్లాక్ బార్బీ అనేటటువంటిది. సో బార్బీస్ అనేవి క్యూట్గా
ఉంటాయి. సో ఈ బ్లాక్ బార్బీ గురించి ఇప్పటివరకు ఎవరు వినుండరు. సో ఒక మంచి డాక్యుమెంటరీ అనమాట. సో మంచి ఒక థ్రిల్లర్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ సినిమాని మీరు చూడొచ్చు. నెక్స్ట్గా చూసుకుంటే డాక్యుమెంట్ సిరీసెస్లో నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మూవీ అమెరికన్ స్వీట్ హార్ట్స్. సో ఇది ఒక మంచి ఒక డాక్యుమెంటరీ సిరీస్ అనమాట. సో చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. సో ఈ మూవీని అయితే నేను ఇంకైతే చూడలేదు. సో నేను కూడా ఈ వీకెండ్ ప్లాన్ చేసుకుంటున్నాను ఈ మూవీని పరంగా అయితే. ఇక నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉన్నటువంటి మరో ఇంగ్లీష్ మూవీ ట్రిగ్గర్ వార్నింగ్. సో ట్రిగ్గర్ వార్నింగ్ అనేటటువంటి సినిమా కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. ఇక ఆహాలో చూసుకుంటే ఆహా తమిళ్లో మనకి సైరగన్ అనేటటువంటి ఒక మూవీ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ G5 అనేటటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఒక బెంగాలీ సినిమాని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను, అదే జల్బందీ. సో జల్బందీ అనేటటువంటి ఒక బెంగాలీ మూవీ అయితే G5లో అవైలబుల్లో ఉంది. సో మీలో ఇన్ కేస్ ఎవరైనా సరే భాషతో ముఖ్యం కాదు, సినిమా కంటెంట్ ముఖ్యం అనుకునే వాళ్ళకైతే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక మనకి ఐపీఎల్లో ఫ్రీగా ఇచ్చినటువంటి యాప్ ఏదైనా ఉందంటే జియో సినిమా అని చెప్పుకోవచ్చు. సో ఈ జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్గా మన దగ్గరకు ఉన్నటువంటి 2 సిరీస్లు అయితే రిలీజ్ అయ్యాయి. 2 కూడా హిందీ సిరీస్లే. అది ఒకటి బిగ్ బాస్ ఓటీటీ అనేటటువంటిది కూడా సిరీస్ రిలీజ్ అయింది, సీజన్ 3 సంబంధించినటువంటి బిగ్ బాస్ ఓటీటీ. సో బిగ్ బాస్ని చాలామంది అంటే రియాలిటీ షోని చాలామంది ఏంటంటే అన్ని లాంగ్వేజ్లో చూడడానికి ఇష్టపడతారు. అంటే కొంతమంది ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఫైట్స్ని చూడడానికి ఇష్టపడతారు, కొంతమంది అంటే గేమ్స్ చూడడానికి ఇష్టపడతారు. సో వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఒక సీజన్ 3 అయితే రిలీజ్ చేయబోతున్నారు జియో సినిమాస్లో హిందీలోది. ఇక జియో సినిమాస్లో సిరీస్ ఏంటంటే హిందీలో ద డ్రీమర్స్ అనేటటువంటి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఒక సిరీస్, ఇది కూడా సీజన్ 1 అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మొత్తానికి ఓటీటీ ప్లాట్ఫామ్గా ఈ వారం మీ ముందరకు వచ్చినటువంటి సినిమాలు అయితే ఇవే అన్నమాట. సో ఈ వీకెండ్లో అంటే ఈ సాటర్డే అండ్ సండే మీరు చూడాల్సినటువంటి సిరీస్లు సినిమా లిస్ట్ అయితే మీ ముందు ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం. సో వీటిలో మీరు ఏ మూవీస్ చూసేసారు అంటే ముందే లాస్ట్ వీక్లో లేదంటే దాని ముందే ఎవరైనా చూసేస్తున్నా కూడా ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటితో పాటు మీరు ఇప్పటివరకు చూసిన వాటిలో ఈ చెప్పినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పటివరకు మీరు చూసిన వాటిలో బెస్ట్ మూవీస్ ఏంటి. అంటే ప్రతి తెలుగు సినిమాలు మన వాళ్ళందరూ చూస్తారు, బట్ కొన్ని ఇతర లాంగ్వేజెస్లో ఉన్నటువంటి సినిమాలు మన వాళ్ళు చాలా తక్కువ మందిగా తెలిసి ఉంటుంది. సో మీరు చూసిన వాటిలో ద బెస్ట్ ఫిల్మ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి, ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏ మూవీ అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వీకెండ్ బోర్గా ఉంటుందిరా మామ అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.